మిత్రులకు నమస్కారాలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, మీరు చేసినటువంటి నిర్మాణాలు, మీరు చేసినటువంటి అడ్డదారులలో ఇప్పించినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగినటువంటిది. ఆ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలను వేయడం, వాటి ద్వారా కొంతమందిని లబ్ధిదారులకు పేర్లు ఇవ్వడము, వాటి మీద ప్రభుత్వపరంగా ఎంక్వైరీ చేయించి పరిశీలించి అర్హులైన వారికి, పేదవారికి మాత్రమే ఇచ్చుటకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంతవరకే మా నాయకులు చెప్పారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు కానీ, ఆదిశీలన్న గారు కానీ, ఇందులో బీజేపీ వారు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఇస్తాము. మేము ఇల్లు పేదవానికి దక్కాలి, ప్రతి పేదవానికి ఇల్లు లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం జరిగింది. దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకోండి. మీ వక్రబుద్ధి ప్రకారంగానే మళ్ళీ ఇట్లా జరుగుతున్నాయని మీరు అంటారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకొని మీకు ఎవరికన్నా మీ పేదవాడు మీ యొక్క పార్టీలో ఉన్నట్టయితే రాకుంటే వారికి వచ్చి అడగండి, వారికి కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నది, మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ లేనిపోయిన అబండాలు కాంగ్రెస్ పార్టీపై మోపకండి. ఇంకోటి, మా ఊరు మా బడి దానికి బిల్లులు వస్తలేవు అన్నారు. అది మీరు మాట్లాడిన దానిలో మీ పేపర్ స్టేట్మెంట్లో ఏముంది? గత 3 సంవత్సరాలు అన్నారు. గత 3 సంవత్సరాలు అంటే సంవత్సరం కింది వరకు, సంవత్సరంన్నర కింది వరకు బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉంది కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు తీసుకోలేదు, ఇప్పుడు మేము ఇస్తలేమని ఎడుతురేది. పెట్టిరు మొత్తం గంపెడంత అప్పులు అయినా ఒక్కొక్కటి ఇస్తుకుంటూ పోతుంది మా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ఒకవైపు పారిశ్రామిక ఎదుగుదల ఒకవైపు, ఇట్లా చేసుకుంటూ పోతుంది కదా. తప్పనిసరిగా మా కలెక్టర్ గారు కూడా ఇసుక గురించి చెప్పారు. 1500కే ఇసుక దొరికేటట్టు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అధికారులతో మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఇసుక గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు కూడా ఇవన్నీ గమనించి ఇసుక వారికి ఎక్కువ, ట్రాక్టర్ల వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించాలని కోరుతా ఉన్నాను.